హలో అండి. నేనైతే ఒక విషయం మన మధ్యతరగతి కుటుంబాల్లో జరిగేటివే అండి ఇవి. కామన్ ఇవన్నీ. కానీ మనం ఎంత పర్టికులర్‌గా మనం ఉంటే కూడా మనల్ని కొంచెమన్నా మనం ఎక్కడ దొరుకుతామా అనేసి ఇచ్చేసేవాళ్ళు మన కుటుంబాల్లోనే ఉంటారండి. ప్రతిదీ మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా ప్రతి నెల మనకొచ్చేది కానీ, మనం ఖర్చు పెట్టేది ఇట్లా ప్రతి నెల రాసుకుంటాము. మనం ఎంత రాసి పెట్టినా కూడా మనతో ఉన్న వాళ్ళే ప్రతి నెల మనం ఖర్చు పెట్టేది తెలుసు, మన సంపాదన తెలుసు, అంతా తెలుసు. ఎవరో ఒకరు మనతో ఉండే ఉంటారు. మన మన కుటుంబంలో ఉన్న వ్యక్తులే ఎవరో ఒకరు మనతో ఉండే ఉంటారు. కంటిన్యూగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటారు. ప్రతి పేరెంట్ కూడా ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రతి ఒక్కరికి చెప్పకపోయినా కూడా హస్బెండ్కో లేకపోతే ఎవరో ఒక తనకు కన్వీనెంట్గా ఉన్న పిల్లలకో ఎవరికోరికి చెప్పే ప్రతిదీ ఖర్చు పెడతారండి. అయినా ఒక్కొక్క టైంలో ఎక్కడో ఒక చోట మనల్ని వాళ్ళ స్వార్థం కోసం మనల్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడతారు. ఏదో కనీసం ఇట్లా బిల్లులతో సహా మనం ఎత్తిపెట్టి చేసే రోజులు కూడా ఉన్నాయి. కానీ ఏదైనా ఒక విషయం వచ్చేటప్పటికి ప్రతిదీ కూడా మనం ఎంత కన్విన్స్ చేసి అసలు మనం ఏమి చెప్పాలి మన వాళ్ళకి, మనం ఎందుకు ఇట్లా మనం వాళ్ళకి ఎట్లా చెప్పాలో అది నాకు అర్థం కాలేదు. వాళ్ళకు భయపడి మనము చెప్పినట్లుగా అయిపోతాయండి కొన్ని పరిస్థితుల్లో. అట్లా వస్తాయి కొన్ని రోజులు మనకి. మళ్ళీ ప్రతి పైసా మనం వాళ్ళ కోసమే ఖర్చు పెడతాం, వాళ్ళ కోసమే చేస్తాం. ఎక్కడ మన స్వార్థం అనేది ఎక్కడా ఉండదండి. పిల్లలు కుటుంబము ఇది తప్పించి మన స్వార్థం ఎక్కడా ఉండదు. అయినా కూడా నేను చెప్తాను చూడండి. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా ఏదో ఒక చోట మనల్ని తక్కువ చేసి మాట్లాడే పరిస్థితి వస్తుంది. రాకుండా మాత్రం ఉండదు. ఎవరికైనా రాకుండా మాత్రం, ఎంత పెద్ద ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకు కూడా కానీ రాకుండా మాత్రం ఉండదండి ఆ టైం ఒకటి. ప్రతి ఒక్కటి ఇట్లా చిన్న లెక్క కానీ, మీరు చేసిన చిన్న అప్పు కానీ, మీరు చేసిన చిన్న అడ్జస్ట్మెంట్ కానీ, ఏది కూడా కానీ పర్టికులర్గా ఇట్లా రాసి పెట్టేసినామంటే, ఒక పెన్ను పేపర్, ఒక పెన్ను ఒక బుక్ ఒక చోట పెట్టుకొని బయట నుంచి వచ్చినామనుకోండి, ఒక 100 రూపాయలు మనకు ఖర్చు అయింది అనుకోండి, అది ఎందుకు ఖర్చు అయింది ఇక్కడ రాసి పెట్టేసినామంటే వాళ్ళ ప్రశ్నకు సమాధానం ఇదే అవుతుందండి ఒకరోజు. ఖచ్చితంగా నేను చెప్తా ఉంటాను చూడండి. నేను నా అనుభవంతో తెలుసుకున్నా. నాలో స్వార్థం లేకుండా ప్రతి పైసా కూడా నా కుటుంబం కోసం ప్రతిదీ కూడా కనీసం నా కోసం కాకుండా కూడా నా కోసం అని నేను ఎప్పుడు ఒక పైసా కూడా ఖర్చు పెట్టుకోలేదు ఇంతవరకు కూడా. నాకు 50 ఇయర్స్ ఏజ్, ఇంతవరకు కూడా నా కోసమని నేను ఒక పైసా ఖర్చు పెట్టుకోలేదు. ప్రతిదీ వాళ్ళ కోసమే. పెద్దగా చదువు లేని వాళ్ళము, పెద్దగా కష్టపడేది కూడా తెలియదు మాకు. చిన్నప్పుడు కొంచెం అట్లా బాగా పెరిగిపోయిన వాళ్ళం మేము మా కుటుంబంలో. ఉద్యోగాలు చేసి సంపాదించే తెలివితేటలు లేవు. ఏదో మాకు చేతనైన దాంట్లో మేము మా పిల్లలు చదివించుకొని అన్నీ చేసుకొని అన్నీ ఉండేటప్పటికి ఏదో కోసం చేస్తారు. చేస్తారు వాళ్ళ పక్క కూడా, వాళ్ళ మాటల్లో కూడా వాళ్ళని మనం ఎవరిని తప్పు పట్టేది ఉండదు. వాళ్ళ వేలో వాళ్ళు మనల్ని అడుగుతారు. ఇప్పుడు మన దగ్గర సమాధానం అంటూ కరెక్ట్గా ఉండాలి అంటే ఇదొక మనకిది పెద్ద సాక్ష్యం. ఇది మన జీవితంలో ఇది పెద్ద సాక్ష్యం అండి. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇది మాత్రం మనం రాసుకున్నామంటే మాత్రము మనకి ఇది పెద్ద సాక్ష్యం అవుతుంది. మనం ఎక్కడ వాళ్ళకి తల వంచకుండా, ఎక్కడ సైలెంట్గా ఉండకుండా మనం ఇది మనల్ని కాపాడుతుందండి. ఇది మన జీవితాలని కాపాడుతుంది, జీవితాన్ని నిలబెడుతుంది. దీనివల్ల 10 మందిలో ఎట్లా ఎట్లా అది ఎట్లా చెప్పాలో కానీ తెలియదు. కానీ చాలా చాలా కొంచెం మానసికంగా మనమైతే చాలా కృంగిపోయే రోజు వస్తుందండి ఇది లేకపోయిందంటే.
ఆ పరిస్థితి రాణించుకోవద్దండి ఎవరు. ప్రతి దాంట్లో కూడా అందరూ మన వాళ్ళే. మన ఫ్యామిలీ మనది. మనం చేస్తాం. మన స్వార్థం లేకుండా మనం ప్రతి నిమిషం కానీ, ప్రతి పైసా కానీ వాళ్ళ కోసమే చేస్తాం. కానీ ఒక టైం వచ్చేటప్పటికి వాళ్ళ స్వార్థం వాళ్ళకుంటుంది. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఏర్పడినప్పటికీ వాళ్ళ వైపు నుంచి వాళ్ళ దారిలో మన వాళ్ళని మాట్లాడితే మనల్ని కాపాడే సాక్ష్యం ఇది అవుతుందండి. ప్రతిదీ మనం రాసి పెట్టుకున్నామంటే మన జీవితంలో మనము ఇది ఇది మాత్రం మర్చిపోకుండా మెయింటైన్ చేస్తే ఇది మనల్ని ఎంతగానో కాపాడుతుందండి. ఓకే అండి. థ్యాంక్ యూ. మీకు ఇది నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. థ్యాంక్ యూ.